వెల్కమ్ టీ షార్ట్. ఇండియన్ ఎకానమీలో భాగంగా జాతీయ ఆదాయానికి సంబంధించి జాతీయ ఆదాయ భావనలో మనం ప్రీవియస్ క్లాస్లో స్థూల జాతీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి, నికర జాతీయోత్పత్తి, నికర దేశీయోత్పత్తి అనే కాన్సెప్ట్ల గురించి మనం నేర్చుకోవటం జరిగింది. నెక్స్ట్ మనకు బ్యాలెన్స్, వాస్తవ జాతీయ ఆదాయము, నామమాత్రపు జాతీయ ఆదాయము, ప్రైవేటు ఆదాయము, వ్యక్తి ఆదాయము, వేరు ఆదాయము, తలసరి ఆదాయం అనే కాన్సెప్ట్ల గురించి నేర్చుకోవాలి. ఇప్పుడు వాస్తవ జాతీయ ఆదాయం, వాస్తవ జాతీయ ఆదాయం, వాస్తవ జాతీయ ఆదాయం, వాస్తవ జాతీయ ఆదాయము కనుక్కోవాలంటే దీనికి ఫార్ములా వాస్తవానికి మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం, మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయము, మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయమును ధరల సూచి చేత భాగించాలి. ధరల సూచి చేత భాగించి ఇంటూ 100 చేస్తే మనకు వాస్తవ జాతీయ ఆదాయం వస్తుంది. లేకపోతే నామమాత్రపు జాతీయ ఆదాయం అన్నా, మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం అన్నా, ప్రస్తుత ధరల్లో జాతీయ ఆదాయం అన్నా, కరెంటు ధరల్లో జాతీయ ఆదాయం అన్నా, వర్తమాన ధరల్లో జాతీయ ఆదాయం అన్నా ఒకటే. వాస్తవ జాతీయ ఆదాయం అన్నా, స్థిర ధరల్లో జాతీయ ఆదాయం అన్నా, నిలకడ ధరల్లో జాతీయ ఆదాయం అన్నా, ఆధార సంవత్సర ధరల్లో జాతీయ ఆదాయం అన్నా ఒకటే. అంటే మార్కెట్ ధరలో జాతీయ ఆదాయాన్ని ధరల సూచి చేత భాగించి ఇంటూ 100 చేస్తే వాస్తవ జాతీయ ఆదాయం వస్తుంది, వాస్తవ జాతీయ ఆదాయం వస్తుంది. లేకపోతే ఫార్ములా మరొక ఫార్ములా ఏముందంటే, ఇక్కడ వాస్తవ జాతీయ ఆదాయం కనుక్కోవాలంటే, వాస్తవ జాతీయ ఆదాయం కనుక్కోవాలంటే మరొక ఫార్ములా మనం ఏం తీసుకుంటామంటే ప్రైస్ డిఫ్లెక్టర్. ఇక్కడ నామమాత్రపు జాతీయ ఆదాయం, నామమాత్రపు జాతీయ ఆదాయాన్ని ప్రైస్ డిఫ్లెక్టర్ చేత భాగించాలి, ప్రైస్ డిఫ్లెక్టర్ చేత భాగించాలి. ఇక్కడ నామమాత్రపు జాతీయ ఆదాయాన్ని, నామమాత్రపు జాతీయ ఆదాయాన్ని ప్రైస్ డిఫ్లెక్టర్ చేత భాగించాలి. అంటే నామమాత్రపు జాతీయ ఆదాయాన్ని ప్రైస్ డిఫ్లెక్టర్ చేత భాగిస్తే వాస్తవ జాతీయ ఆదాయం వస్తుంది. ప్రైస్ డిఫ్లెక్టర్కి ఫార్ములా ఏంటిదంటే ప్రస్తుత ధరలు బై ఆధార సంవత్సరపు ధరలు. ఈ విధంగా మనం చేస్తే ఆధార సంవత్సరపు ధరలు, ఈ విధంగా చేస్తే మనకు ప్రైస్ డిఫ్లెక్టర్ కనుక్కోవాలంటే ప్రస్తుత ధరలను ఆధార సంవత్సర ధరల చేత భాగించాలి. భాగిస్తే ప్రైస్ డిఫ్లెక్టర్ వస్తుంది. వాస్తవ జాతీయ ఆదాయాన్ని కనుక్కోవాలంటే నామమాత్రపు జాతీయ ఆదాయాన్ని ప్రైస్ డిఫ్లెక్టర్ చేత భాగించాలి. భాగిస్తే మనకు వాస్తవ జాతీయ ఆదాయం వస్తుంది. ఎగ్జాంపుల్ 2023-24 సంవత్సరంలో ఇక్కడ నామమాత్రపు జాతీయ ఆదాయము 2 లక్షల రూపాయలు, 2 లక్షల రూపాయలు అనుకోండి. ఇక్కడ ప్రస్తుత ధరలు 150, ఆధార సంవత్సర ధరలు 100 అయినా వాస్తవ జాతీయ ఆదాయం అంతా అంటే ఇక్కడ చూస్తే మనకు ప్రస్తుత ధరలు 150, ఆధార సంవత్సర ధరలు 100, 100 ఒక్కట్లు 100 మనకు 50 ఉంటుంది కాబట్టి 0.15 500 1.5 అంటే ఇక్కడ మనకు ప్రైస్ డిఫ్లెక్టర్ ఎంత వచ్చింది? 1.5 వచ్చింది. మరి నామమాత్ర జాతీయ ఆదాయం ఎంత ఉంది? 2 లక్షలు ఉంది. 2 లక్షల రూపాయలను మనం 1.5 చేత భాగిస్తే ఇక్కడ వాస్తవ జాతీయ ఆదాయము 1,33,333 రూపాయలు వాస్తవ జాతీయ ఆదాయం ఉంది. 1,33,333 రూపాయలు వాస్తవ జాతీయ ఆదాయం ఉందండి. ఇక్కడ మనకు మేజర్గా ఉంది. మరి ఇప్పుడు స్టడీ చేస్తే మరి ఇది వాస్తవ జాతీయ ఆదాయాన్ని ఇక్కడ చూడండి ప్రైస్ డిఫ్లెక్టర్ చేత అంటే డిఫ్లెక్టర్ చేత గుణిస్తే ఇక్కడ మళ్ళీ మనకు నామమాత్రపు జాతీయ ఆదాయం వస్తుంది.
అంటే నామమాత్రపు జాతీయ ఆదాయం కనుక్కోవాలి. నామమాత్రపు జాతీయ ఆదాయం కనుక్కోవాలంటే వాస్తవ జాతీయ ఆదాయమును ప్రైస్ డిఫ్లెక్టర్ చేత గుణించాలి. గుణిస్తే మనకు నామమాత్రపు జాతీయ ఆదాయం వస్తుంది. అంటే జాతీయ ఆదాయాన్ని వాస్తవ జాతీయ ఆదాయంలో మార్చవచ్చు, నామమాత్రపు జాతీయ ఆదాయంలో మార్చవచ్చు. అంటే ఇప్పుడు వాస్తవ జాతీయ ఆదాయానికి ఫార్ములా మార్కెట్ ధరలో జాతీయ ఆదాయము లేకపోతే నామమాత్రపు జాతీయ ఆదాయం బై ప్రైస్ డిఫ్లెక్టర్, అది వాస్తవ జాతీయ అని ఫార్ములా. మరి ఇక్కడ నామమాత్రపు జాతీయ ఆదాయానికి మనం కనుక్కోవాలి అంటే నామమాత్రపు జాతీయ ఆదాయం కనుక్కోవాలంటే వాస్తవ జాతీయ ఆదాయం ఇంటూ ప్రైస్ డిఫ్లెక్టర్. ఇట్లా మనం దీన్ని దాంట్లో మార్చవచ్చు, దాన్ని దీంట్లో మార్చవచ్చు. ఇప్పుడు మనం జనరల్గా తీసుకుంటే స్టడీ చేస్తే ఇప్పుడు వాస్తవ జాతీయ ఆదాయానికి నామమాత్రపు జాతీయ ఆదాయానికి తేడా ఏందనేది మనం పరిగణలోకి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మేజర్గా మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుత ధరల్లో అంటే ప్రస్తుత ఉత్పత్తిని ప్రస్తుత ధరల్లో లెక్క గడితే మనకు నామమాత్రపు జాతీయ ఆదాయం వస్తుంది. అదే ప్రస్తుత ఉత్పత్తిని ఆధార సంవత్సర ధరల్లో లెక్క గడితే మనకు వాస్తవ జాతీయ ఆదాయం వస్తుంది. అంటే వాస్తవ జాతీయ ఆదాయానికి మెయిన్గా నామమాత్రపు జాతీయ ఆదాయానికి తేడా ఏందంటే మనం తీసుకునే ధరలను బట్టి ఉంటుంది. మనం తీసుకునే ధరలే ప్రస్తుత జాతీయ ఆదాయానికి నామమాత్రపు జాతీయ ఆదాయానికి తేడా. ఇది డిఫరెన్స్. ప్రస్తుత జాతీయ ఆదాయానికి నామమాత్ర జాతీయ ఆదాయానికి తేడా మనం తీసుకునే ధరలను బట్టి ఉంటుంది. మరి వాస్తవానికి ఏది కరెక్టు? నామమాత్రపు జాతీయ ఆదాయం కరెక్టా, వాస్తవ జాతీయ ఆదాయం కరెక్టా అంటే వాస్తవ జాతీయ ఆదాయమే కరెక్ట్. అంటే సింపుల్ లాజిక్గా ఇప్పుడు 2024 మనం తీసుకుంటే 2025లో ప్యాడీ 100 క్వింటాలు పండింది. ప్రస్తుత ధరలో 2000 రూపాయలు ఉంది వరి ధర. ప్రస్తుత ధరలో జాతీయ ఆదాయం ఎంత? 100 × 2000 2 లక్షల రూపాయలు. అదే 2024-25 సంవత్సరంలో ఇక్కడ ప్యాడీ వడ్లు 100 క్వింటాలు పండినాయి. పండినప్పుడు ఈ 100 క్వింటాలను 2011-12 ఆధార సంవత్సర ధరలో 1500 ఉందనుకోండి. 1500 లెక్క కడితే అప్పుడు 1,50,000 రూపాయలు. 1,50,000 రూపాయలు అంటే ఇక్కడ డిఫరెన్స్ మనకి 50,000 ఉంది. ఈ సంవత్సరం ఉత్పత్తిని ఈ సంవత్సర ధరల్లో లెక్క కడితే 2 లక్షలు వచ్చింది. ఈ సంవత్సరం ఉత్పత్తిని ఆధార సంవత్సర ధరల్లో లెక్క కడితే 1,50,000 వచ్చింది. అంటే అందుకే ఇక్కడ వాస్తవ జాతీయ ఆదాయానికి నామమాత్రపు జాతీయ ఆదాయానికి డిఫరెన్స్ ఏంటంటే మనం తీసుకునే ధరలను బట్టి ఉంటుంది. ఇది వ్యత్యాసంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం కాన్సెప్ట్ను తీసుకుంటే నెక్స్ట్ కాన్సెప్ట్ను మనం అధ్యయనం చేస్తే మేజర్గా తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయము. ఇది పర్ క్యాపిటల్ ఇన్కమ్. మనం తలసరి ఆదాయం ఎట్లా కనుక్కోవాలంటే జాతీయ ఆదాయాన్ని దేశ జనాభా చేత భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది. నేషనల్ ఇన్కమ్ డివైడెడ్ బై కంట్రీ పాపులేషన్ కాల్డ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. అంటే తలసరి ఆదాయానికి ఇక్కడ తలసరి ఆదాయానికి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇక్కడ మనం కనుక్కోవాలంటే నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్ నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్. అంటే జాతీయ ఆదాయాన్ని దేశ జనాభా చేత భాగించాలి. జాతీయ ఆదాయాన్ని దేశ జనాభా చేత భాగిస్తే ఏమొస్తుంది అంటే మనకు తలసరి ఆదాయం వస్తుంది. తలసరి ఆదాయాన్ని పర్ హెడ్ ఇన్కమ్ అంటాం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటాం. అంటే తలసరి ఆదాయాన్ని సగటు ఆదాయం యావరేజ్ ఇన్కమ్ కూడా మనం చెప్పొచ్చు. యావరేజ్ ఇన్కమ్ పర్ హెడ్ ఇన్కమ్ అంటాం తలసరి ఆదాయం. అంటే నేషనల్ ఇన్కమ్ డివైడెడ్ బై కంట్రీ పాపులేషన్ కాల్డ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇక్కడ తలసరి ఆదాయ వృద్ధి రేటు కనుక్కోవాలంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ కనుక్కోవాలంటే పర్ క్యాపిటల్
ఇన్కమ్ గ్రోత్ రేట్ కనుక్కోవాలంటే, పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేటు కనుక్కోవాలంటే, తలసరి ఆదాయ వృద్ధి రేటు కనుక్కోవాలంటే నేషనల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ మైనస్ పాపులేషన్ గ్రోత్ రేట్ అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ కనుక్కోవాలంటే నేషనల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ నుంచి పాపులేషన్ గ్రోత్ రేట్ని తీసేయాలి. అంటే జాతీయ ఆదాయ వృద్ధి రేటు నుంచి జనాభా వృద్ధి రేటుని తీసేస్తే ఏమొస్తుంది అంటే తలసరి ఆదాయ వృద్ధి రేటు వస్తుందండి. మరి వాస్తవానికి ఇది తలసరి ఆదాయ వృద్ధి రేటు కనుక్కోవడానికి ఫార్ములా. నెక్స్ట్ మనకు మెయిన్గా ఇక్కడ ప్రైవేట్ ఇన్కమ్ ఎట్లొస్తుంది అంటే, ప్రైవేట్ ఇన్కమ్ అనేది జనరల్గా మనకు ప్రైవేట్ ఇన్కమ్ రావాలంటే, ప్రైవేట్ ఆదాయం రావాలంటే ఒక సంవత్సర కాలంలో ఒక వ్యక్తి ప్రపంచ దేశాల నుండి సంపాదించిన ఆదాయము, ప్రభుత్వం నుండి పొందిన ఆదాయము, వివిధ మార్గాల ద్వారా పొందిన ఆదాయం కూడితే ప్రైవేటు ఆదాయం వస్తుంది. అంటే ఒక సంవత్సర కాలంలో ఒక వ్యక్తికి వివిధ మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం కూడితే ప్రైవేట్ ఇన్కమ్ వస్తుందండి. అంటే ఒక వ్యక్తికి ఒక సంవత్సర కాలంలో వివిధ మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం అంటే ఎగ్జాంపుల్ ప్రపంచ దేశాల నుండి పొందిన ఆదాయం, మరియు ప్రభుత్వం నుండి పొందిన ఆదాయం, మరియు ప్రైవేట్ రంగం నుండి పొందిన ఆదాయం కూడితే వచ్చేదే ప్రైవేటు ఆదాయము, అని చెప్తున్నాం. ప్రైవేటు ఆదాయం అని చెప్తున్నాం. ఇక్కడ ప్రైవేట్ ఆదాయం వస్తుందని చెప్తున్నాం. మరి ఇక్కడ జనరల్గా మనం స్టడీ చేస్తే, జనరల్గా మనం అధ్యయనం చేస్తే మెయిన్గా ప్రైవేట్ ఇన్కమ్. నెక్స్ట్ పర్సనల్ ఇన్కమ్ను మనం పరిగణలోకి తీసుకుంటే వెష్టి ఆదాయము దీన్ని పర్సనల్ ఇన్కమ్ అంటాం. పర్సనల్ ఇన్కమ్ రావాలంటే ఎట్లా పర్సనల్ ఇన్కమ్ వస్తుంది? వ్యక్తిగత ఆదాయం అన్నా వెష్టి ఆదాయం అన్నా ఒకటే. వ్యక్తిగత ఆదాయమన్నా వెష్టి ఆదాయమన్నా ఒకటే అని చెప్తున్నాం. ఒక వ్యక్తికి ఒక సంవత్సర కాలంలో వచ్చిన ఆదాయాన్ని వెష్టి ఆదాయం అంటాం. అంటే ఒక వ్యక్తి ఒక సంవత్సర కాలంలో సంపాదించిన ఆదాయాన్ని వెష్టి ఆదాయం అంటున్నాం, అంటే పర్సనల్ ఇన్కమ్ అంటున్నాం. ఈ పర్సనల్ ఇన్కమ్ కనుక్కోవాలంటే నేషనల్ ఇన్కమ్ నుంచి కార్పొరేట్ ట్యాక్స్ తీసేసి, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ తీసేసి, నేషనల్ ఇన్కమ్ నుంచి కార్పొరేట్ ట్యాక్స్ తీసేసి, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ తీసేసి, ప్లస్ సోషల్ సెక్యూరిటీ ఫండ్స్ తీసేసి, ట్రాన్స్ఫర్ పేమెంట్ కలిపితే మనకు పర్సనల్ ఇన్కమ్ అనేది వస్తుంది. అంటే పర్సనల్ ఇన్కమ్ అంటే చూడండి, నేషనల్ ఇన్కమ్ మైనస్ కార్పొరేట్ ట్యాక్సెస్ ఇది మైనస్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ మైనస్ సోషల్ సెక్యూరిటీ ఫండ్స్ ప్లస్ టీపీ అంటే ట్రాన్స్ఫర్ పేమెంట్, బదిలీ చెల్లింపులు. అంటే ఇప్పుడు మనకు తలసరి ఆదాయం కనుక్కోవాలంటే జాతీయ ఆదాయం నుండి కార్పొరేట్ పన్నులు తీసేయాలి. సిటీ అంటే కార్పొరేట్ పన్నులు తీసేయాలి. తీసేసిన తర్వాత మనకు ఇక్కడ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ అంటే పంపిణీ కాని కంపెనీ లాభాలంటే ఒక వ్యక్తి, ఒక సంస్థ కానీ ఒక వ్యక్తికి వచ్చిన ఆదాయం అంతా ఇక్కడ సంస్థ వ్యక్తుల మధ్య పంచదు, కొంత విరాళాలు ఇస్తుంది.
మరి ఆ డొనేషన్స్నే పంపిణీ కాని కంపెనీ లాభాలు అంటాం. అది తీసేయగా మిగతాది మాత్రమే వ్యక్తులకు పంపిణీ చేయబడుతుంది. మరి దాన్ని అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ అన్నాం. సోషల్ సెక్యూరిటీ ఫండ్ అంటే సోషల్ సెక్యూరిటీ ఫండ్గా దేన్ని పరిగణిస్తామంటే మెయిన్గా సాంఘిక భద్రతా విరాళాలుగా దేన్ని పరిగణిస్తామంటే ఇక్కడ మనకు సాంఘిక భద్రతా విరాళాలుగా ఏం తీసుకుంటామంటే మనకు ఒక సంస్థకు వచ్చిన ఆదాయంలో కొంత ఏం చేస్తుందంటే విరాళాలు ఇస్తుంది. ఆ విరాళాలు తీసేగా మిగతాది వ్యక్తులకు పంచబడుతుంది. మరి ఇక్కడ జనరల్గా మనం చూస్తే అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్కు సోషల్ సెక్యూరిటీ ఫండ్ కంటే ఒక కంపెనీకి వచ్చిన లాభానంతా వ్యక్తుల మధ్య పంచదు, కొంత దాచిపెట్టుకుంటుంది. మరి ఆ దాచిపెట్టుకున్నది తీసేగా మిగతాది మాత్రమే వ్యక్తులకు పంపిణీ చేయబడుతుంది. కాబట్టి దాన్ని పంపిణీ కాని కంపెనీ లాభం అన్నాం. మరి ఇక్కడ సోషల్ సెక్యూరిటీ ఫండ్ అంటే కంపెనీకి వచ్చిన ఆదాయంలో కొంత విరాళాలు ఇస్తుంది. కాబట్టి ఆ విరాళాలను తీసేగా మిగతాది వ్యక్తుల మధ్య పంపిణీ చేయబడుతుంది. మరి దాన్నే మనం సోషల్ సెక్యూరిటీ ఫండ్ అన్నాం. టీపీ అంటే జాతీయ ఆదాయం నుండి కార్పొరేట్ ట్యాక్స్ తీసేసి అన్డిస్ట్రిబ్యూటెడ్ మరి ఇక్కడ జనరల్గా మనం ఒక్కసారి తీస్తే అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ తీసేసి సోషల్ సెక్యూరిటీ ఫండ్స్ మనకు తీసేస్తే ఏమొస్తుంది అంటే మనకు జనరల్గా పర్సనల్ ఇన్కమ్ వస్తుంది. మరొకసారి మనం పర్సనల్ ఇన్కమ్ని మనం పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ పర్సనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ మైనస్ కార్పొరేట్ ట్యాక్స్ మైనస్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ మైనస్ సోషల్ సెక్యూరిటీ ఫండ్స్ ప్లస్ టీపీ ట్రాన్స్ఫర్ పేమెంట్ బదిలీ చెల్లింపులు. ఇక్కడ మనం చూడాలి బదిలీ చెల్లింపులు. టీపీ అంటే ట్రాన్స్ఫర్ పేమెంట్, బదిలీ చెల్లింపులు అనగా అంటాడు. బదిలీ చెల్లింపులు అనగా అన్నప్పుడు అసలు బదిలీ చెల్లింపులు అంటే ఏంటిది? వేటిని మనం బదిలీ చెల్లింపులు అనాలి? వేటిని మనం ట్రాన్స్ఫర్ పేమెంట్ అనాలంటే ప్రభుత్వం నుండి వ్యక్తులకు బదిలీ అయిన వాటిని బదిలీ చెల్లింపులు అంటారు. అంటే ప్రభుత్వం నుండి వ్యక్తులకు బదిలీ అయిన వాటిని బదిలీ చెల్లింపులు అంటారంటే ఎగ్జాంపుల్ బదిలీ చెల్లింపులు అంటారంటే ఎగ్జాంపుల్ ఇంకా ఏముంటాయి బదిలీ చెల్లింపులు అంటే ఇక్కడ వృద్ధులకు పెన్షన్స్ బదిలీ చెల్లింపులే, నిరుద్యోగ భృతి బదిలీ చెల్లింపులే, స్కాలర్షిప్ బదిలీ చెల్లింపులే, కరువు బాధితులకు వరద బాధితులకు అంటే కరువు వచ్చినప్పుడు చేసే సాయం బదిలీ చెల్లింపులే, వరద బాధితుల సాయం బదిలీ చెల్లింపులే. అంటే ప్రభుత్వం నుండి వ్యక్తులకు బదిలీ అయిన వాటిని బదిలీ చెల్లింపులు అంటారు, ట్రాన్స్ఫర్ పేమెంట్ అంటారు. మరి ఇక్కడ వాస్తవానికి పెన్షన్లు అన్నాం, నిరుద్యోగ భృతి అన్నాం, స్కాలర్షిప్లు అన్నాం, వరద బాధితులకు కరువు బాధితులకు సహాయం అన్నాం, తర్వాత ప్రధానమంత్రి కిసాన్ యోజన లాంటి కూడా బదిలీ చెల్లింపులుగా మనం చెప్పొచ్చు. వీటిని కూడితే పర్సనల్ ఇన్కమ్ అనేది వస్తుంది. మరి పర్సనల్ ఇన్కమ్ రావాలంటే ఇది ఫార్ములా నేషనల్ ఇన్కమ్ మైనస్ కార్పొరేట్ ట్యాక్స్ మైనస్ ఇక్కడ అంటే అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ మైనస్ సోషల్ సెక్యూరిటీ ఫండ్స్ ప్లస్ టీపీ. ఇవి కూడితే మనకు ఏమొస్తుంది అంటే పర్సనల్ ఇన్కమ్ వస్తుంది. మరి ఇక్కడ వాస్తవానికి డిస్పోజబుల్ ఇన్కమ్ వెయ్యరవ ఆదాయం రావాలంటే ఈ వ్యక్తిగత ఆదాయం నుండి పర్సనల్ ఇన్కమ్ నుండి డైరెక్ట్ ట్యాక్సెస్ తీసేయాలి. అంటే డిస్పోజబుల్ ఇన్కమ్ నుండి మనకు ఈ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే వాస్తవానికి ఇది వెయ్యరవ ఆదాయం. ఇది కనుక్కోవాలంటే వెయ్యరవ ఆదాయం కనుక్కోవాలంటే ఎట్లా వస్తుంది? వెయ్యరవ ఆదాయం అంటే వెష్టి ఆదాయము మైనస్ ప్రత్యక్ష పన్నులు. వెష్టి ఆదాయము మైనస్ ప్రత్యక్ష పన్నులు అంటే వెష్టి ఆదాయము మైనస్ ప్రత్యక్ష పన్నులు అంటే చూడండి, వెష్టి ఆదాయం నుండి ప్రత్యక్ష పన్నులను తీసేయాలి. తీసేస్తే మనకు వెయ్యరవ ఆదాయం వస్తుంది.
ప్రత్యక్ష పన్నులంటే ఆస్తి పన్ను, ఆదాయ పన్ను, సంపదా పన్ను ఇలాంటి తీసేస్తే ఏమొస్తుంది అంటే వేఆర్ఓ ఆదాయం వస్తుంది. అందుకే డిస్పోజబుల్ ఇన్కమ్ రావాలంటే పర్సనల్ ఇన్కమ్ మైనస్ డైరెక్ట్ ట్యాక్సెస్, పర్సనల్ ఇన్కమ్ మైనస్ డైరెక్ట్ ట్యాక్సెస్ అని. మరి ఇంకో ఫార్ములా మనకు డిస్పోజబుల్ ఇన్కమ్ రావాలంటే ఎట్లొస్తుంది, వేఆర్ఓ ఆదాయం ఎట్లొస్తుంది అంటే ఇక్కడ వినియోగము ప్లస్ పొదుపు ఈ రెండు కూడాలి. వినియోగము ప్లస్ పొదుపు, ఈ వినియోగము పొదుపు కూడితే ఏమొస్తుంది అంటే ఇక్కడ వాస్తవానికి వినియోగము పొదుపు కూడితే వేఆర్ఓ ఆదాయం వస్తుంది. అంటే వినియోగము ప్లస్ పొదుపు ఈజ్ ఈక్వల్ టు వేఆర్ఓ ఆదాయంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ప్రైవేట్ ఆదాయము, వెస్టి ఆదాయము, వేఆర్ఓ ఆదాయము, తలసరి ఆదాయము గురించి నేర్చుకున్నాం. కలపబడిన స్థూల విలువలు వివిధ రంగాల వాటా అంటే ఇక్కడ మనకు మెయిన్గా జీవీఏలో వివిధ రంగాల వాటా, జీవీఏలో వివిధ రంగాల వాటా అంటే మనం జనరల్గా మనం పరిగణలోకి తీసుకుంటే జీవీఏలో వివిధ రంగాల వాటా దీన్నే మనం గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటాం. అంటే కలపబడిన స్థూల విలువలో వివిధ రంగాల వాటా ఆధార సంవత్సర ధరలు 2011-12 ఆధార సంవత్సర ధరలు, కానీ ఇన్ఫర్మేషన్ 2023-24 ప్రకారం. అంటే మనకు జీవీఏ వేరు, జీడిపి వేరు. అంటే ఈ జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్కి ఇక్కడ ఐటీని యాడ్ చేసి సబ్సిడీలు తీసేస్తే మనకు ఏమొస్తుందంటే జీడిపి వస్తుంది. అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్కి పరోక్ష పన్నులను కూడి సబ్సిడీలు తీసేస్తే మనకు జీడిపి వస్తుంది. మరి ఈ కలపబడిన స్థూల విలువలో వివిధ రంగాల వాటాను మనం పరిగణలోకి తీసుకుంటే 3 రంగాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ వ్యవసాయ రంగము వాస్తవానికి 16.6% వాటాను సమకూరుస్తుంది. మరి 16.6% వాటాను వ్యవసాయ రంగం సమకూరిస్తే పారిశ్రామిక రంగము ఇక్కడ 28.7% వాటాను సమకూరుస్తుంది. సేవా రంగము 54.7% వాటాను సమకూరుస్తుంది. అంటే కలపబడిన స్థూల విలువలో ఈ రంగం వాటా అత్యధికంగా ఉందంటాడు. మరి ఈ రంగం వాటా అత్యధికంగా ఉందన్నప్పుడు ఆడ నెంబర్ 1 వ్యవసాయ రంగం వాటానా, పారిశ్రామిక రంగం వాటానా, సేవారంగం వాటానా అని అడిగినప్పుడు సేవారంగం వాటా ఎక్కువ ఉంది. అంటే కలపబడిన స్థూల విలువలో సగభాగానికి పైగా వాటాను సేవారంగమే సమకూరుస్తుంది. సగభాగానికి పైగా వాటాను సర్వీస్ సెక్టారే సమకూరుస్తుంది. మరి సగభాగానికి పైగా వాటాను సేవారంగమే సమకూర్చుతుంది అంటే మనం అర్థం చేసుకోవాలి, దాదాపు 54.7% వాటాను సేవారంగం సమకూరిస్తే మిగతా 2 రంగాలు సగభాగాన్ని సమకూరిస్తే ఒక్క సేవారంగమే సగభాగాన్ని సమకూరుస్తుంది. కాబట్టి జాతీయ ఆదాయంలో సగభాగం వాటా సేవారంగమే ఉంది. మరి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మనం పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ వాస్తవానికి భారతదేశ వృద్ధి రేటు 2022-23 ప్రకారం ఇది ఆధార సంవత్సరపు ధరల్లో, అంటే ఆధార సంవత్సరపు ధరలలో భారతదేశ వృద్ధి రేటు మరి 2011-12 బేస్ ఇయర్ ఇక్కడ భారతదేశ వృద్ధి రేటు 2022-23 ప్రకారం 7.0% ఉంది. మరి 23-24 ప్రకారం 7.6% ఉంటే 22-23 ప్రకారం 7.0% ఉంది.
7.0% మనకు గ్రోత్ రేట్ ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. నెక్స్ట్ భారతదేశ తలసరి ఆదాయం రూపాయలు. మరి ప్రస్తుత ధరల్లో ఆధార సంవత్సర ధరల్లో ఆధార సంవత్సర ధరల్లో అన్నాడు ఇక్కడ. అయితే ప్రస్తుత ధరల్లో ఆధార సంవత్సర ధరల్లో మనం తీసుకున్నప్పుడు ఈ 2022-23 ప్రకారం ప్రస్తుత ధరల్లో తలసరి ఆదాయము వాస్తవానికి 1,83,236 రూపాయలు ఉంది. అంటే 1,83,236 రూపాయలు ఉంటే ఆధార సంవత్సర ధరలో 1,06,134 రూపాయలు ఉంది. అంటే 1,06,134 రూపాయలు ఉంది. ఏ ధరల్లో అంటే వాస్తవానికి మనకు ఆధార సంవత్సర ధరలో. అంటే ఆధార సంవత్సర ధరలో 1,06,300 అంటే 1,06,000 మనకు 134 రూపాయలు ఉంటే 1,06,134 రూపాయలు ఉంటే ప్రస్తుత ధరలో 1,83,236 రూపాయలు ఉంది మనకు తలసరి ఆదాయం. మరి ఇక్కడ తలసరి ఆదాయం ఎక్కువ రాష్ట్రాలు 2022-23 ప్రకారం హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ స్టేట్స్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు 2022 and 23 ఇన్ఫర్మేషన్. మరి ఇక్కడ మేజర్గా మన దేశంలో తలసరి ఆదాయం ఎక్కువ రాష్ట్రాల్లో ఇక్కడ మనం పరిగణలోకి తీసుకుంటే తెలంగాణ అనేది తలసరి ఆదాయం ఎక్కువ రాష్ట్రాల్లో మనం చూస్తే మేజర్గా 3,08,732 3,08,732 3,08,732 రూపాయలు మనకు తెలంగాణ తలసరి ఆదాయం ఉంటే కర్ణాటక తలసరి ఆదాయం 3,01,673 రూపాయలు ఉంది. అంటే 3,01,673 రూపాయలు తలసరి ఆదాయం కర్ణాటక ఉంది. హర్యానా 2,96,000 మనకు జనరల్గా 685 రూపాయలు ఉంది. 2,96,685 రూపాయలు ఉంది ఇక్కడ మనకు తలసరి ఆదాయం తీసుకుంటే. అయితే స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి ఎక్కువ రాష్ట్రాలు అంటే గ్రాస్ స్టేటు డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం, దీన్ని జిఎస్డిపి అంటాం. జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అంటే ఒక సంవత్సర కాలంలో ఒక రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల సముదాయాన్ని జిఎస్డిపి అంటామండి. అంటే జిఎస్డిపి అనేది రాష్ట్రానికి సంబంధించింది, జీడిపి అనేది దేశానికి సంబంధించింది. ఈ జిఎస్డిపి ఎక్కువ రాష్ట్రాల్లో ఫస్ట్ మహారాష్ట్ర ఉంది. మహారాష్ట్రలో జీడిపి వాస్తవం జిఎస్డిపి 42.67 లక్షల కోట్లు ఉంది మహారాష్ట్రలో. అదే తమిళనాడు స్టేట్లో 31,55,000 కోట్లు 31,55,000 కోట్లు తమిళనాడులో ఉంటే ఉత్తరప్రదేశ్లో 28,09,000 కోట్లు ఉంటే గుజరాత్లో 27.9 లక్షల కోట్లు ఉంది. అంటే జిఎస్డిపి ఎక్కువ రాష్ట్రాలు మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ అండ్ గుజరాత్. మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ అండ్ గుజరాత్. మరి మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ అండ్ గుజరాత్ రాష్ట్రాల్లో ఏముంది అంటే వాస్తవానికి జిఎస్డిపి అనేది ఎక్కువగా ఉంది. మరి జిఎస్డిపి ఎక్కువ రాష్ట్రాలు మనం అధ్యయనం చేసినాం. వృద్ధి రేటు ఎక్కువ రాష్ట్రాలు కరెంటు ధరల్లో వాస్తవానికి 2023-24 ప్రకారం తమిళనాడులో 14.2% గ్రోత్ రేట్ ఉంది. అంటే గ్రోత్ రేట్ ఎక్కువ రాష్ట్రాలు తమిళనాడు ఫస్ట్ ప్లేస్ 14.2 ఉంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 12.8% ఉంటే తెలంగాణలో 11.9% ఉంది గ్రోత్ రేట్. మరి ఇప్పుడు నెక్స్ట్ మనం ఆధార సంవత్సర ధరలో వృద్ధి రేటు ఎక్కువ రాష్ట్రాలు 2011-12 ఆధార సంవత్సర ధరలు ఇన్ఫర్మేషన్ 23-24 ప్రకారం ఒడిస్సాలో హైయెస్ట్ గ్రోత్ రేటు 8.5% ఉంటే తమిళనాడులో 8.2% ఉంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 8.0% గ్రోత్ రేట్ ఉంది. మరి ఇప్పుడు మనం వృద్ధి రేటు ఎక్కువ రాష్ట్రాలు, తక్కువ రాష్ట్రాలు, తలసరి ఆదాయం ఎక్కువ రాష్ట్రాలు,
నేర్చుకున్నాం. మరి వాస్తవం జీవీఏలో వివిధ రంగాల వాటా నేర్చుకున్నాం. జాతీయ ఆదాయం అంటే ఏంది, జాతీయ ఆదాయ మదింపు పద్ధతుల గురించి నేర్చుకున్నాం. జాతీయ ఆదాయ భాగాల గురించి నేర్చుకున్నాం. జాతీయ ఆదాయ భావనల గురించి నేర్చుకున్నాం. మరి జాతీయ ఆదాయంలో వివిధ రంగాల వాటా గురించి నేర్చుకోవటం జరిగింది. జాతీయ ఆదాయానికి సంబంధించిన పూర్తి వివరాలను మనం తెలుసుకోవడం జరిగింది. కాబట్టి జాతీయ ఆదాయానికి సంబంధించిన అంశాలు మొత్తం క్షుణ్ణంగా అధ్యయనం చేయటం జరిగింది. మరొక క్లాసులో మరొక టాపిక్తో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.